గత నెల 22న నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీని ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిందితులను చోరీకి గురైన సొత్తును ప్రదర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 22న బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆ వెంటనే దొంగతనాన్ని ఛేదించేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తో పాటు మహారాష్ట్రలో గాలింపు చర్యలు చేపట్టినట్లు, గుళ్లలో చోరీ చేసే పాత నేరస్తుల వివరాల మేరకు నిందితులను గుర్తించినట్లు, సాంకేతికత సహాయంతో వారిని గుర్తించి రైలులో ప్రయాణిస్తుండగా బాసర వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన ఏడుకొండలో నిజామాబాద్ కు చెందిన రామకృష్ణ ఇద్దరు కలిసి పథకం వేసుకుని ఆలయంలో చోరీ చేసి 1.220 కిలోల అమ్మవారి వెండి కిరీటంతో పాటు 260 గ్రాముల వెండి పట్టి, ఉండి నుండి 16,000 రూపాయల నగదు దొంగతనం చేశారు. వీరు చోరీ చేసిన సొత్తును కొడమ ఆనంద్ తన వద్ద దాచి నాందేడ్లో అమ్మాల్సిందిగా తెలిపాడు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు, వీరి నుండి అమ్మవారి కిరీటం, వెండి పట్టితో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత చాకచక్యంగా కేవలం 10 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దొంగతనమైంది. పైన మహాకాళి అమ్మవారి కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందే తీసుకెళ్ళి అక్కడ పగలు కొట్టి దాన్ని డబ్బులన్నీ తీసుకొని వ్యాసగం దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజు మనం స్పెషల్ టీమ్ను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీందర్ నాయక్, సిఐ బాసర సిఐ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ కూడా వీళ్ళందరూ వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 టీమ్స్ తయారు చేశాము. వాళ్ళందరినీ నాందేడు, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో ప్రూఫ్స్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది. అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆపరేటర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చింది. వచ్చాక తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే ఇది అంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చి పైని రామకృష్ణ వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కిందకు ఉంది. అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద క్లాత్ తోటి కవర్ చేశారు. అక్కడి నుంచి తీసుకొని వ్యాసగోడ దగ్గరికి వెళ్ళి అక్కడ పగలగొట్టి హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. సో మనకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ రోజు వర్షం పడింది, అందరికి తెలుసు. కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ఏం లేవు. ఈ మధ్యకాలంలో సిడిఆర్లు, సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్ ఏం లేకుండా చాలా ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ హార్డ్ వర్క్ తోటి సాధించిన కేసు ఇది. దీని గురించి నేను సిఐ ముదోల్, సిఐ సిసిఎస్ ఇన్ఛార్జ్ ఉన్నారు సమయ, తర్వాత బాసర సిఐ దీపక్ వీళ్ళందరినీ అలాగే మా సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.